చిల్లట్లు కాస్త చినిగిపోయినట్లయితే అయిపోయినాయి. అసలు చిల్లట్లు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. శనివారం నైట్ టిఫిన్ కింద అయితే నేను రవ్వట్లయితే వేద్దాం అనుకున్నాను. అవి కొంచెం చిల్లులుగా హోల్స్‌గా వస్తాయి కదా! అందుకని మా పిల్లలైతే చిల్లట్లు అంటారు. సరే అని చెప్పి రవ్వట్లయితే వేసేద్దామని చెప్పి చక్కగా అన్నీ ప్రిపేర్ చేసుకొని క్యారెట్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి కొలతలన్నీ కరెక్ట్‌గానే వేశాను. కాకపోతే ఏమైందో తెలీదు. పెన్నం మీద పోసిన తర్వాత అతుక్కుపోతున్నాయి తప్ప రావట్లేదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టినా రావట్లేదు. మూత పెట్టి మీడియంలో కాల్చుతున్నా రావట్లేదు. అసలు ఏమైందో నాకేం అర్థం కాలేదు. అంటే మరేమన్నా క్వాంటిటీ ఇంకా కొంచెం లూజ్‌గా కలిపానేమో, కొంచెం తిక్కగా కలపాలేమో నాకేం అర్థం కాలేదు. సరే అని చెప్పి ఇంక అసలే ఎండవేడికి ఇంతకు మించి ట్రై చేసే ఓపిక నాకు లేక వంటగదిలో సరే అమ్మా అయి ఫెయిల్ అయిపోయినాయి కదా! మీకు అట్లే వేసిస్తా అంటే అట్లా అన్నారు. సరే తింటా అన్నారులే గానీ, వాళ్ళు సాటర్డే అంటే ఏదో ఒక స్పెషల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే సాటర్డే అంటే నేను మాక్సిమం చపాతీ, గారెలు, పెసరట్లు లేదంటే చపాతీ, పన్నీర్ కర్రీ ఒక వారం, కాజు కర్రీ ఒక వారం, నార్మల్ కర్రీ ఒక వారం ఇలా అయితే చేస్తానులేండి. ఇంక వాళ్ళు డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక సరే బుడ్డట్లు, బుల్లిబుల్లట్లు వేసిస్తా అంటే సరే అన్నారు. ఇంక సరే అని చెప్పి పిల్లలకి, మా వారికి, నాకైతే ఇంక అలా చిన్నట్లయితే వేసేసుకొని ఇంక తినేసాము. ఇంక సమ్మర్ కాబట్టి ఇంక నేనైతే నలుగురికి మజ్జిగ అయితే కలిపేశాను. సాల్ట్ అయి వేసేసి ఇంకా మజ్జిగ ఓకే ఫ్రెండ్స్, మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.